200 గజాల్లో ఉండేటటువంటి ఒక దేవాలయాన్ని కాపాడుకోవడానికి నిలబడ్డటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఎవరు దీన్ని ధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారు? ఎందుకోసం ఏకంగా అమ్మవారినే ఇక్కడ నుంచి తీసి వేరే దగ్గరికి తెలియకుండా తరలిస్తున్నారు. కుమార్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కలెక్టర్ ఆఫీస్ పంపించి నా కొడుకు కూడా అమ్మవారిని ఎక్కడో వేరే గుడికి తీసుకెళ్ళిపోయారు. ఇళ్లను వదిలేసుకొని, పిల్లలను వదిలేసుకొని, తిండ్లు వదిలేసుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆవులను, జంతువులను వదిలేసుకొని మాకు గుడి కావాలి, మా దేవుని మాకు ఇచ్చేస్తే మా ఇళ్ళనే ఉంటాం. ఇప్పుడు మా గుడి మాకు ఎట్లుందో అట్లా కావాలి, మా అమ్మని తెచ్చి మాకు అట్లా పెట్టాలి. దాదాపుగా 3 రోజుల నుంచి వర్షం వచ్చినా ఎండ వచ్చినా వదలకుండా నిలబడతా ఉన్నారు. మా మొగలను పోలీస్ స్టేషన్ వేస్తారు, మేము ఈడేస్తున్నాం. ఎంఆర్ఓ అన్నది గజంకి 2 లక్షలు అవుతాయి, 2 కోట్లు కట్టుకోరి, మేము వచ్చి చూస్తాం. వీళ్ళ వేదన దేనికోసం? ఎవరు ప్రశ్నించాలి? దీన్ని సమాధానం ఎవరు చెప్పాలి?